శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి మెరుగుదల అనేది కనపరచగలుగుతారు. ఫైనాన్షియల్గా రికవరీ విషయంలో, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలనుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి స్థితిగతి అనుకూలిస్తుంది. రాజకీయంగా ఎదగగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు షష్టమంలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. రాజకీయంగా ఎదుగుదల, కార్యసిద్ధి కోసం ఏవైతే పనులు ముందుకు జరగట్లేదో ఆ పనుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతారు. రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని కలవటం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మరియు అదేవిధంగా రెవెన్యూ సంబంధితమైన విషయాల్లోనూ కదలిక రావటం, వారితో మంచి ఆ యొక్క పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోవటం, ఫార్మాస్యూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందగలుగుతారు. ఏదైనా సరే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవ్వటం, కట్టాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన పడటం అర్థం కానటువంటి పరిస్థితి. రొటేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా బిజినెస్లో దానికి తగిన విధంగానే ఖర్చు కూడా కనపడుతూ ఉంటుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో సంతానం ఎదుగుదల అనేది ఒక మంచి ఆనందాన్ని కలిగించగలుగుతుంది. కానీ మాట్లాడే విషయంలో 1-2 సార్లు చాలా ఆచితూచి వ్యవహరించాలి, కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం,
అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వివాహ వేడుకల్లో పాల్గొనటం, బంధువులతో గడపటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామర పాత్రలో నీటిని సేవించడం, మరియు అదేవిధంగా ఈ రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది.